యాక్చువల్లీ వైసీపీ పార్టీలో పెద్ద పెద్ద నాయకులు కూడా నాకు ఫోన్ చేసినారండి వాస్తవానికి. చేసి చాలా ధర్మంగా మాట్లాడినారమ్మా, లా అండ్ ఆర్డర్ మాట్లాడినారు, సబ్జెక్ట్ మాట్లాడినారు అని చెప్పారు సార్. కానీ ఎవరు పార్టీలోకి ఇన్వైట్ చేయడమేమో నాకు తెలియదు, కానీ గౌరవ జగన్ రెడ్డి గారు మాత్రం ఒక్క మాట సంబోధించినారన్న విషయం నా దృష్టికి వచ్చింది సార్. అది సజ్జల గారితో జగన్ రెడ్డి గారు అన్న మాట ఏంటంటే, సజ్జలన అందరూ రాజకీయంలో నాయకత్వం చేస్తుంటారు, ఒక ఆడబిడ్డ ప్రజల్లో నాయకత్వం లక్షణాలు నింపుకున్న ఆడబిడ్డని దయచేసి మీరు పార్టీలోకి పిలవకండి, ప్రజల్లో ఎదగనివ్వండి. నాయకత్వ లక్షణాలు ధోరణి గల ఒక ఆడబిడ్డని ఏదో ఒక పార్టీ స్టాండ్ వేయకండి అన్న అంటే సజ్జల గారు చెప్పారంట. అన్న కమ్యూనిజం భావాలు కలవాడి, నేను మొదట కమ్యూనిస్ట్ ని, దాని తర్వాతనే జర్నలిస్ట్ ని, దాని తర్వాతనే ఈ రోజు పొలిటిషియన్ ని. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ అమ్మాయి సిద్ధాంతాలు కరెక్ట్ గా ఉన్నాయి, ఆ అమ్మాయి ధోరణిలో అమ్మాయి పోనివ్వండి. ఏ కండవా కప్పి ఆ అమ్మాయికి ఒక పార్టీ ముద్ర అనేది వేయడం ఏ ఒక్కరికి ఇష్టం లేదు సార్. ఇద్దరు ఆర్థిక నేలగారి మధ్య ఈ సంభాషణ అయితే జరుగుంటుందని నేనైతే నమ్మను. ఎందుకంటే ఏదైనా జరుగుంటే అన్న సజ్జలన్న ఇలాంటి ఆడబిడ్డని మనం పార్టీలకు ఆహ్వానించామనుకో, రేపు వద్ద మన నెత్తి మీద కుంపట్లా తయారవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ జనతాలో చేసింది అదే, గోడ మీద పిల్లి వాట ఉంది అది. అలాంటి దాన్ని మనం పార్టీలకు ఆహ్వానించకుండా పేటీఎం డబ్బులు వాడేస్తే 4 ఛానల్లో కనిపిస్తూ మాట్లాడుతుంది. ఇలాంటి దాన్ని మనం పేటీఎం కిందే వాడాలి తప్ప మనం ఏదో దీన్ని తీసుకొచ్చి మీదెక్కించుకున్నాం అనుకో, రేపు వద్దని ఏకు మేక్ అవుతుంది. ఇలాంటి దాంతో చాలా ప్రమాదం అని చెప్పి సజ్జలన్నతో చెప్పుకుంటాడమ్మా. అంతకుమించి జరిగింది ఏమో జరిగి ఉండదు అక్కడ. ఇంకో విషయం ఏంటంటే, ఎంతసేపు కూడా నువ్వు మాట్లాడే విధానం కానీ, నీ పోకడ కానీ, నీ వ్యవహార శైలి కానీ ఎక్కడా కూడా ఇంత కూడా బాగోవట్లేదు. ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారి బడి ఆడవడం, జనసేనకి బడి ఆడవడం, ఎవడైనా ఎక్కడైనా టెంట్ వేసుకున్నాడు ఏదో కానీ చెప్పి అక్కడ నిరహారంటే నువ్వు దండెట్టుకుని బయలుదేరడం. నీకు నిత్యం నీ జీవితంలో నీ రాజకీయ భవిష్యత్తు ఎలా తగలడిందంటే, చివరికి పేటీఎం డబ్బుల కోసం ఏ పొడి పనికైనా సిద్ధపడ్డామని మాకైతే అర్థమవుతుంది. పెద్ద పెద్ద వాళ్ళందరూ నీకు ఫోన్ చేసి పార్టీలోకి ఆహ్వానించారమ్మా నిన్ను. ఏమంత పెద్ద గొప్ప నాయకురాలు అని. అసలు నువ్వు పార్టీలోకి వచ్చినప్పుడు ఎంతమందితో వచ్చావు, నువ్వు పార్టీలోకి బయటకు పోయినప్పుడు ఎంతమందితో పోయావు?